నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో ఆశమైలారం, రుద్రారం, చిత్తూరు గ్రామంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అలాగే ఆర్ఓ ప్లాంటు, బోర్స్, ఇవన్నీ గిట ఇంచుమించు 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్ ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలతో అధికారులతో కలిసి మంచి కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కరెంటు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ సామాన్య ప్రజలకు ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రతి కౌన్సిలర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో గల 5 గ్రామాలలో గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈరోజు రుద్రారంలో ఒక 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ జనరల్ ఫండు మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్లకు, అదేవిధంగా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి. ఇక ముందు కూడా చాలా పనులు ఉన్నాయి అభివృద్ధికి. మున్సిపల్ అంటే కృష్ణాపూర్ మున్సిపల్ అంటే ఫైనాన్షియల్ మున్సిపల్గా ఈరోజు ఈ వీకర్ సెక్షన్లు ఇటువంటి కొత్త కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేమందరము పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ మున్సిపల్లో కూడా సమానంగా ఫండ్స్ ఎవరు పంచలేరు. ఓన్లీ కృష్ణాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అనకుండా కూడా, ఎందుకంటే చైర్మన్ గారు బీఆర్ఎస్, కాంగ్రెస్ మున్సిపల్, బీఆర్ఎస్ మున్సిపల్ అందరికి సమానంగా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా కమిషనర్ గారికి, డిప్యూటీ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ, సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పార్టీ పరిధిలో ఉన్న 5 గ్రామాలల్లో గత 2 నెలల కింద మాకు తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షల చొప్పున మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే సాబ్ గారు, మా బాడీ తరఫున అందరు కలిసి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క వార్డులల్లో ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు పనులకు ఎక్కడెక్కడ పెట్టుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు డ్రైనేజీలు పెట్టుకోరు, ఒక్కొక్కరు ఏమో సీసీ రోడ్లు పెట్టుకోరు. అదేవిధంగా డెవలప్ మాత్రం మంచిగా జరుగుతున్నది. మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నీ ఈరోజు ఫస్ట్ పాషమైలారము, రుద్రారము, చిట్కూరులో ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిగా ప్రోగ్రాం జరిగినందుకు పేపర్ విలేకరులకు, మన గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. మున్సిపాలిటీ పరిధిలోని పాషమైలారం, రుద్రారం, చిట్కూల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మైపాలన్న గారు, మా కౌన్సిలర్ సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరినీ సహకరించి తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. కృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాషమైలారం, రుద్రారం, చిట్కూలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బోర్వెల్స్ ఏర్పాటు వంటి పనులను ప్రారంభించారు. అలాగే రుద్రారం గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు సహా పలు మౌలిక వస్తువుల పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి
ప్రతి కౌన్సిలర్ అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డులోని స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లకు సూచించారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 కోట్లతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాండు, ఎల్లయ్య, లత, వెంకట్, సందీప్ గౌడ్, ఆంజనేయులు, గోపాల్, వెంకటేష్ తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి 3 కోట్ల నిధులతో పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇలాంటి మరిన్ని తాజా సంగారెడ్డి జిల్లా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.